ఓవెన్ లేకుండా బేకరీ స్టైల్ కేక్ ని ఇంట్లోనే సింపుల్ గా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. మనం చాలా మంది వీడియోస్ చూస్తుంటాం, వాళ్ళు చెప్పిన కొలతలతోనే చేస్తాం, కానీ మనకు మాత్రం ఎప్పుడు కేక్ పర్ఫెక్ట్ గా రానే రాదు. వాళ్ళు చూపిస్తేనేమో భలే స్పాంజిగా వస్తుంది, కానీ మనం చేస్తే ఇంట్లో అసలు ఎందుకు రాదు అంటే ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. 1-2 సార్లు ఫెయిల్ అయిపోయిన రెసిపీ అయితే ఇది కానే కాదు. దీని మీద చాలా ఎక్స్పెరిమెంట్లే చేశాను. డ్రీమ్ ఉండేది లైఫ్ లో ఒక్కసారైనా మనం బేకరీ స్టైల్లో కేక్ ఇంట్లోనే చేయాలి అని. మీకు కూడా నాలాగా ఎప్పుడైనా అనిపించిందా? అయితే స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసి ఇంగ్రీడియంట్స్ తోనే చాలా స్పాంజీ కేక్ ని ఓవెన్ లేకుండా సింపుల్ గా ఎలా చేయాలో చూపిస్తాను. కోడిగుడ్లను ఒక గిన్నెలో వేసేసుకొని అందులో 1 కప్పు షుగర్ వేసేసి బ్లెండ్ చేసుకోవాలి. మీ దగ్గర బ్లెండర్ మిషన్ లేదనుకోండి, మిక్సీ జార్ లో అయినా ఓకే. చాలా మంది 1 కప్పు మైదా పిండికి 3/4 కప్పు చక్కెర అని చెప్తూ ఉంటారు. నాకైతే అలా అనిపించలేదు. 1 కప్పు మైదా పిండికి బరాబర్ 1 కప్పు చక్కెర అయితే పడుతుంది. 1 కప్పు చక్కెరని గుడ్డులో పోసేసి మంచిగా మిక్సీ జార్ లో మిక్సీ కొట్టుకోండి, లేదంటే బ్లెండర్ మిషన్ ఉంటే కూడా ఓకే. మొత్తం బ్లెండ్ అయిపోయిన తర్వాత 1 చెంచా నిమ్మకాయ రసం కూడా వేసుకోండి, ఎందుకంటే ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఆయిల్ వెన్నెల యాసిడ్స్, బేకింగ్ పౌడర్, వంట సోడా కూడా కలుపుకోండి. స్పాంజ్ గా రావాలి అని అంటే బేకింగ్ పౌడర్ అనేది ఎక్కువగా ఉండాలి. కరెక్ట్ గా 1/2 kg కేక్ కి 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే పడుతుంది. ఇప్పుడు రెడీ అయిన బ్యాటర్ లో 1 కప్పు మైదా పిండిని తీసుకొని కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. నచ్చినట్లు ఇట్లా కలుపుకున్నాం అనుకోండి, కేక్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. చాలా స్లోగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి, అప్పుడే కేక్ చాలా స్పాంజిగా వస్తుంది. ఇప్పుడు కేక్ ని రెడీ చేసుకోవడానికి మన అందరి ఇళ్లలో కేక్ గిన్నెలు అయితే రెడీగా ఉండవు. ఇంట్లో ఉన్న గిన్నెతోనే నేను ఇక్కడ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఆ గిన్నెలోనే డైరెక్ట్ గా కేక్ బ్యాటర్ ని అస్సలకే వేయొద్దు. ఆ గిన్నెలో 1-2 చుక్కల ఆయిల్ వేసేసి గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసేసి లోపల మైదా పిండిని కూడా జల్లియాలి. అందులో మనం కేక్ బ్యాటర్ ని కూడా పోసేసి కరెక్ట్ గా 45 మినిట్స్ నుంచి 50 మినిట్స్ వరకు అయితే బేక్ చేయండి. నేను ఎప్పుడు కేక్ చేసినా కూడా నాకు చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది, కానీ డెకరేషన్ అయితే ఇదే ఫస్ట్ టైం నేను కేక్ డెకరేషన్ కోసం అయితే విప్పింగ్ క్రీమ్ అయితే ఆర్డర్ చేశాను. ఎక్కడైనా సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది. విప్పింగ్ క్రీమ్ ఇలా అక్క చేయడం అని చెప్పేసి అంటారేమో. క్రీమ్ అనేది ఒక పౌడర్ లాగా వస్తుంది. దాన్ని మనం ఒక గిన్నెలో వేసేసి అందులో పాలైనా పర్లేదు, వాటర్ అయినా పర్లేదు పోసేసుకోవాలి. 100 ml వరకు. అందులో కొంచెం లైట్ గా షుగర్ అలాగే వెనిలా ఎసెన్స్ కూడా వేసేసి గట్టిగా బ్లెండ్ చేయండి. మనం ఎంత బ్లెండ్ చేయాలంటే అసలు అది మొత్తం బోర్లు వేసినా కూడా కింద పడకుండా ఉండాలి విప్పింగ్ క్రీమ్. అంటే ఇక మన బుర్రలో ఉన్న టాలెంట్ మొత్తం బయట పెట్టేసి మనకి నచ్చిన విధంగా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. కేక్ చేస్తున్నప్పుడు డెకరేషన్ అద్రిపోవాలి అనుకున్నాను, కానీ నిజంగా అదంతా చేసేసరికి నాకు దూల తీరిపోయింది. నాకు నచ్చినట్టుగా సింపుల్ గా చెర్రీస్ తో అయితే చేసేసాను. కానీ నిజంగా ఇంత పర్ఫెక్ట్ గా కేక్ చేస్తానని అసలు నాకు నేనే అనుకోలేదు. అలాగే కేక్ ని మీరు కూడా పర్ఫెక్ట్ గా చేయాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. బయట నుంచే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇంట్లో కూడా తయారు చేసి ఇచ్చారంటే నిజంగా మామూలుగా ఎక్సైట్మెంట్ ఉండదు వాళ్ళకి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.